అందరికీ నమస్కారం అండి. ఈరోజైతే చాలా అరుదైన కందులు విసురుతున్నాము. మరి అవి ఏం కందులు అన్నది కూడా చూడండి. కొండ కందులు చాలా ఆరోగ్యానికి మంచిది. కమలమ్మ విసురు. కొండ కందులు విసురుతున్నాము, చూడండి ఎంత బాగున్నాయో. చూడడానికి కూడా డిఫరెంట్గా ఉంటాయి కందులు అనేవి. కొండ కందులు పప్పు కూడా చాలా బాగుంటుంది, టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. కానీ చాలా అరుదు, ఇలాంటి కందులు దొరుకుతుంది చాలా అరుదు అన్నట్టు. చూస్తున్నారా ఎంత బాగున్నాయో. కమలమ్మ చేతిలో పట్టుకొని చూపెట్టు కొన్ని కందులు. ఇట్లా ఉంటాయి, నానబెట్టి ఎండబెట్టి చేస్తాము. పోసుకో. ఇవ్వండి కొండ కందుల విసిరిన పప్పు. కొద్ది మాత్రమే మన దగ్గర సేల్కి ఉందండి, ఎందుకంటే చాలా అరుదు ఈ విత్తనాలు దొరకడు. ఒకసారి పప్పు చేతిలో చూపెట్టు. ఇట్లా ఇట్లా రెండు చేతుల వాటి చూడు. ఇలా ఉంటుంది కొండ కందిపప్పు. చాలా ఆరోగ్యానికి మంచిది, చాలా బలమైందండి. ఇలాంటి కందిపప్పు ఇప్పుడు దొరకడు చాలా అరుదు. ఓకే, చూసారు కదా ఎంత బాగుందో కొండ కందిపప్పు. తీసే చూడండి ఎంత బాగుందో. చూసారా ఎంత బాగా విసురుతున్నారో కందులు అనేది. చాలా బాగుంటాయండి, టేస్ట్ మాత్రం సూపర్ ఉంటాయి. అలాగే మనం ఇప్పుడు ఎర్ర కందులు మరి చిట్టి కందులు కూడా విసిరామండి. అవి కూడా మీకు ఒక్కసారి చూపెడతాను ఎలా ఉన్నాయో. ఇదంతా తెల్ల కందులు అండి, విసిరినాము ఆల్రెడీ. ఇప్పుడు ఇది చెరగాలి. ఓకే, ఈ సంచిలో అయితే ఎర్ర చిట్టి కందులు ఉన్నాయి. ఇప్పుడు దేని దానికి విసురుకుంటూ పక్కకు పెడుతున్నామండి. ప్రతిదీ కొద్ది మాత్రమే ఉన్నాయి. ఈ 3 రకాల కందులు ఇప్పుడు ప్రస్తుతానికి అవైలబుల్ ఉన్నాయి. కావాల్సిన వాళ్ళు త్వరగా ఆర్డర్ చేయండి. కొద్ది మాత్రమే ఉంది, చూసారా ఈ కుప్ప మాత్రమే. ఓకే, ఉంటారండి మరి.